2D6 దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. గ్రూప్ 1 అభ్యర్థులు తెలుగు వాళ్ళకి వివక్షత జరిగింది, తెలుగు మీడియంలో రాసిన వాళ్ళకి అని చెప్పేసి హైకోర్టులో వేసిన పిటిషన్ అపోహ మాత్రమే. ఎక్కువ శాతం 89% మంది వాళ్ళ ఆంగ్లంలో ఎగ్జామ్ రాస్తే దాంట్లో వెనుకబడిన వర్గాలు ఎక్కువ మంది ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలే ఎక్కువ మంది ఉన్నారు. కేవలము 9.9 మాత్రమే తెలుగులో రాస్తే ఉర్దూలో కేవలం ఒక్కరే అర్హత సాధించారు. అంటే ఇవాళ ఇంగ్లీషు మాధ్యమం అనేదాన్ని ఇవాళ కామన్ మ్యాన్ కూడా ఓన్ చేసుకున్నాడు. వాస్తవమే, నిరంజన్ రెడ్డి వాదించినట్టుగా ఇంగ్లీష్ అనేది ఇవాళ బహుజనుల భాష, ఇది అగ్రవర్ణాల భాష కాదు, కేవలం వాళ్ళ భాష మాత్రమే కాదనేది స్పష్టం. రిక్షా పుల్లర్ నుండి మొదలుకుంటే రాకెట్ నడిపే వాడి వరకు కూడా, కార్మికుల నుండి మొదలుకుంటే కర్షకుని వరకు, అలాగే గ్రామ స్థాయి కార్యదర్శిని మొదలుకుంటే రాష్ట్రపతి వరకు అందరి పిల్లలు వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలోనే చదివిపిస్తున్నారు. వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లలో చదివించట్లేదు. చాలా తక్కువ మంది మాత్రమే తన లోకల్ లాంగ్వేజ్లలో చదివిస్తున్నారు. తెలుగు అనేది ఖచ్చితంగా మాతృభాషలో అన్ని జాతీయ పరీక్షలు అనుమతియాలి. కేవలం గ్రూప్ 1 మాత్రమే కాదు, అన్ని జాతీయ పరీక్షలకి, ఈవెన్ జడ్జెస్ పరీక్షలకి లోకల్ భాషలో రాసుకునే విధంగా, యూపీఎస్సీ కూడా లోకల్ భాషలో రాసుకునే విధంగా అనుమతులు ఇవ్వాలి. మీరు ఎందుకు ఇవ్వట్లేదు? తెలుగు రాష్ట్రంలో తెలుగు భాషకు కేవలం గ్రూప్ 1లోనే కాకుండా మిగతా వాటిలలో కూడా యూపీఎస్సీలో కూడా తెలుగులోనే రాయాలి కదా. ఎందుకు ఉత్తరాది వాళ్ళ హిందీలో రాసుకునే అన్ని యూపీఎస్సీ కలెక్టర్లు పెద్ద పోస్టులు కొట్టుకోబోతున్నారు కదా. దక్షిణాదికి వచ్చేసరికి ప్రాంతీయ భాషలకు అనుమతి లేని కారణంగా ఇలా వాళ్ళు ప్రాంతీయ భాషలో నైపుణ్యత కలిగిన వాళ్ళు ఇలా గ్రూప్ 1 ఆఫీసర్లు కానీ లేదంటే ఐఏఎస్లు ఐపీఎస్లు కావడం లేదు కదా. సో ప్రాంతీయ భాషకు కూడా ఖచ్చితంగా ప్రియారిటీ ఇవ్వాలి జాతీయ పరీక్షలలో. అలాగే ప్రాంతీయ భాషలలో కూడా ఖచ్చితంగా ప్రాంతీయ భాషకు ఇవ్వాలి. కానీ అట్లానే ఇంగ్లీష్ భాషకు నిర్లక్ష్యం చేయొద్దు. ఇంగ్లీష్ భాష బహుజనుల భాష. ఈరోజు బహుజనులంతా ఇంగ్లీష్ను ఓన్ చేసుకున్నారు. తెలుగు భాషతోనో, తమిళ భాషతోనో, మలయాళతోనో, మరాఠీతోనో కాదు. ఇవాళ లిబరేషన్, ఇంగ్లీష్ ఈజ్ ద మీడియం ఆఫ్ లిబరేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ ద సొసైటీ. నౌ ది ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ కంప్లీట్ కమ్యూనికేషన్ సిస్టమ్ డిపెండ్స్ అపాన్ ఇంగ్లీష్. కాబట్టి తెలుగులో రాసిన వాళ్ళకు ఎగ్జామ్ రాసింది గ్రూప్ 1 తెలుగు అభ్యర్థులపై వివక్షత అనేది అపోహ అనే వాస్తవం. దాన్ని నేను కూడా అంగీకరిస్తాను. ఆంగ్లం ఉన్నత వర్గాలది కాదు అనుకోవడం పొరపాటు, వాస్తవం. అది కూడా నేను కూడా అంగీకరిస్తాను. ఆంగ్లం బహుజనులది. ఇప్పుడు ప్రజెంట్ ఆంగ్లం బహుజనులది. బహుజనుల జీవితం ఆంగ్లంతో ముడిపడినాయి. కాబట్టి నేను అడుగుతుంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే దాన్ని అడగాలి. కానీ మీరు ఈ తెలుగు ఇది కాదు కదా. సుప్రీంకోర్టు దాకా పోయారు కదా రూల్ ఆఫ్ రిజర్వేషన్లో వైలేట్ అయింది అనేది. ఇవాళ రేవంత్ రెడ్డి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఇచ్చినంత ప్రాధాన్యత వాళ్ళను జస్టిఫై చేసుకోవడానికి ఇలా క్యాస్ట్ సెన్సెస్లో ఎక్కువ సంఖ్య చూపెట్టుకున్నాడు. ఆయన 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చుకున్నందుకు వాళ్ళని 16% చూపించుకున్నాడు. ఎందుకంటే అక్కడ ఈడబ్ల్యూఎస్ కొట్టుడు పోతుంది. సో దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఆయన క్యాస్ట్ సెన్సెస్ని అద్భుతంగా వాడుతున్నాడు. ఒకవైపు వాళ్ళ అగ్రవర్ణాల ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా వాడుకోవడానికి మాత్రమే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. సామాజిక న్యాయం అనేది ఒట్టి శుద్ధ అబద్ధం. రేవంత్ రెడ్డి సామాజిక న్యాయాన్ని కట్టుబడిన వ్యక్తి కానే కాదు. దానికి జియో 55 రద్దు చేయడమే కారణం. ఇవాళ రిజర్వేషన్లు పైనుండి కిందికి వస్తాయి, కింద నుండి పైకి పోతాయా? సో ఇవాళ 50% సీలింగ్ అనేది లేనే లేదు. కానీ 50%కే రిజర్వేషన్ పరిమితం చేసిండు. మరి అట్లాంటప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎందుకు పెట్టినాం? ఈడబ్ల్యూఎస్ 50% దాటుతుంది కదా. సో వాళ్ళని 50%లో పడేసి మిగతా 50లో 80% జనాలను పడేసి 15% జనాలను 50% అవకాశాలు కల్పించిన ఘన చరిత్ర రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి చాణక్య నీతిని, ఆర్ఎస్ఎస్ చాణక్య నీతిని ఇలా అమలు చేస్తున్నాడు. ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అయిన రేవంత్ రెడ్డి. కాబట్టి ఇవాళ మనకు అన్యాయం జరిగింది మాత్రం వాస్తవము. బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరిగింది వాస్తవము. రేపు కలెక్టర్ల ఎంపిక
ఎంతమంది బహుజనులకు వస్తుందో చూస్తాం కదా, ఎంతమంది లోకల్లోకి వస్తుందో చూస్తాం కదా. కాబట్టి ఇవాళ తెలుగు రూపంలో తెలుగు విద్యార్థులకు అన్యాయం జరిగిందన్న అపోహ అది వాస్తవము. అగ్రవర్ణాలది ఇంగ్లీష్ భాష అన్నది కూడా అది కూడా అవాస్తవమే. టీజీపీఎస్సీని సమర్థిస్తున్నాను నేను ఈ సందర్భంగా వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ను. మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. బట్ అగ్రవర్ణాలకు అద్భుతంగా ఉపయోగపడే విధంగా గ్రూప్ వన్ను, తన వర్గాలకు ఉపయోగపడే విధంగా గ్రూప్ వన్ను ఇవాళ రూపుదిద్దుకున్న రేవంత్ రెడ్డి. వాళ్ళకే అత్యధికంగా రేపు అవకాశాలు రాబోతున్నాయి అనే విషయం సుస్పష్టం. కలెక్టర్లు కూడా అగ్రవర్ణాలకే ఎక్కువ అవకాశం వస్తుందనేది సుస్పష్టం. ఎందుకంటే 50% వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి, 50%లో 80% ఉన్న వాళ్ళని నెట్టేశాడు కాబట్టి రేవంత్ రెడ్డి అగ్రవర్ణ చాణక్య నీతి, ఆర్ఎస్ఎస్ చాణక్య నీతిని ఇలా బయట పెట్టాల్సింది కమింగ్ రోజుల్లో. తప్పకుండా ఆ విషయంలో మీరు కూడా కామెంట్ తెలియజేయండి అని తెలియజేస్తున్నాను. జై భీమ్, జై పులి, జై పెరియార్, జై జై సామాజిక తెలంగాణ.